ముసారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం జరిగింది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్లు, వీఆర్ఓ, వీఆర్ఏ సంఘాల సమావేశం జరిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ యాక్ట్పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నారు ఉద్యోగులు. ఆధీనంలో ఉన్న ప్రతి గుంట భూమిని లెక్కించి సర్వే చేసి సర్వేరాలను పాటించాలి. అప్పుడే మన ముఖ్యమంత్రి కలలుగంటున్న భూ వివాద రహిత తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవిస్తుంది. అంతవరకు అది కాజాలదు. ఎందుకు అంటే భూమి ఒకరిదున్నది ల్యాండ్ రికార్డ్ ప్రకారము అండ్ ఆడ పొజిషన్ మీద వేరే వాళ్ళు ఉన్నారు, యజమాని ఇంకొకరు ఉన్నారు. ఈ విధంగా భూ వివాదాలు చాలా ఉన్నాయి. భూమి ఉన్నంత వరకు భూ వివాదాలు ఉంటాయి. ఈ రోజు వరకు సమస్య పరిష్కరించడం అంటూ ఉండదు. కాబట్టి ఈ చట్టాన్ని నిజంగా ప్రజలకు మంచి జరిగే చట్టమే కాబట్టి దీన్ని చట్టం అమలుపరిచే ముందు ఇదొక నిపుణులతో కమిటీ వేయించి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయించి ఈ యొక్క చట్టాన్ని అమలు చేసినట్లయితే ప్రజలకు మేలు జరుగుతుందని మా యొక్క ఉద్దేశము. ఆ మంచి పనులు కూడా మేము కూడా భాగం పంచుకుంటాము. అలాగే మాకు అర్థవంతమైన పనులు అప్పచెప్పి రెవెన్యూ శాఖకు మంచి పేరు అవకాశాన్ని కలిగించాలని ఆ ముఖ్యమంత్రిని మేము ఈ మీడియా ముఖంగా కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్రము అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలంటే ఒక రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా? రెవెన్యూ ఒక స్టేట్లో ఉన్న శాఖలు ఎన్నో ఉన్నాయి. అన్ని శాఖలలో ఒక రెవెన్యూ శాఖనే లంచం తీసుకుంటుందా? ఇందులోనే లంచగొండి ఉద్యోగులు ఉన్నారా? ఇళ్లలో అలసత్వం ఉద్యోగులు ఉన్నారా? ఇలా ఇదొక్కటి మనం ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఒక్క రెవెన్యూ శాఖతోటే ముడిపడి లేదు ఈ అవినీతి రహితం అనేది. వాస్తవానికి అన్ని శాఖల్లో లంచగొండీలు ఉన్నారు, అవినీతి రహిత అవినీతి పరులు ఉన్నారు, అలసత్వం వహించే ఉద్యోగులు ఉన్నారు. ప్రతి శాఖలో ఉన్నారు. కానీ మొన్ననే భూప్రక్షాళన చేసిన సమయంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రెవెన్యూ ఉద్యోగులు రాత్రి పగళ్ళు కష్టపడి బాగా పనిచేసిర్రు అని పువ్వుల్లా పొగిడి మాకు ఒక నెల వేతనం బోనస్గా కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇలా మాట్లాడడము భావ్యమా అని నేను అడుగుతున్నాను మీ మీడియా ముఖంగా. నేను గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే అడిగేది, రెవెన్యూ ఉద్యోగులు రాత్రి పగళ్ళు భార్య పిల్లలకు దూరంగా ఉండి ఎక్కడో ఈ జిల్లా నుండి ఇంకో జిల్లాకు పోయి ఎలక్షన్లు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ఇదంతా రెవెన్యూ ఉద్యోగుల పని. ఇంత కష్టమని మేము పనిచేసినప్పుడు రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడము భావ్యం కాదు.